తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ల రెగ్యులరైజేషన్ అంశంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. 25% రాయితీలే లేఅవుట్లో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన కీలక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఆన్ అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్స్ రూల్స్ 2020కి సవరణలు చేస్తూ జీవో నంబర్ 28 విడుదల చేసింది. గతంలో ఎంతో మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే క్రమబద్ధీకరణ ఫీజులో 25% రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఎవరైతే ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకొని పెండింగ్ ఉన్న 25 లక్షల అప్లికేషన్లతో పాటు ఎవరైతే ఆనాడు అప్లై చేసుకొని వ్యక్తులందరూ ప్రొబిటెడ్ లిస్టులో లేని అప్లై చేసుకొని అన్ని అప్లికేషన్ని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ రాబోయే మార్చి 31వ తారీఖు లోపు పరిష్కరించుకునే దాంట్లో భాగంగా ఆ ఎల్ఆర్ఎస్ స్కీము కోసము ఏదైతే అమౌంట్ ఆనాటి ప్రభుత్వం నిర్ధారించిందో దాంట్లో 25% ఈ 31 మార్చి లోపు కట్టుకున్న వాళ్ళకి రిబేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం దోపిడీకి ప్లాన్ చేసినట్టు బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దీని ద్వారా 50,000 కోట్లు దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా ఇస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన మాట తప్పడమే అలవాటుగా మార్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకోవడానికి కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. దీంతో ఎల్ఆర్ఎస్ పై రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఎన్నికల హామీలో ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాము అని కాంగ్రెస్ అప్పుడు వాగ్దానం చేసింది. మరి ఇప్పుడు తెలంగాణ ప్రవేశపెట్టిన లేఅవుట్ల రెగ్యులరైజేషన్ అంశంలో 25% రాయితీతో లేఅవుట్లు ఇస్తున్నామని మంత్రి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది ప్రజలకి? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ రాజకీయ రగడైతే మొదలైంది. ఈరోజు బీజేపీ సంబంధించిన ముఖ్య నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వమైన తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే ఎన్నికల ముందు ముఖ్యమైన నేతలందరూ కూడా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 25% రాయితీ ఏ విధంగా వసూలు చేస్తారంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అంటే ముఖ్యంగా సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకునే ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే ఎల్ఆర్ఎస్లు అందరూ కూడా ఉచితంగా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది, రాజకీయ రగడ కూడా నెలకొంటుంది. నిన్న మంత్రి శ్రీధర్బాబు కూడా క్లారిటీ ఇచ్చారు. మార్చి 31 లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా 20% రాయితీ ఇస్తామని స్పష్టం చేశారు. కానీ అంతకుముందు ముఖ్యమైన నేతలు, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, శ్రీధర్బాబు కావచ్చు, వీరందరూ కూడా ఉచితంగా చేపిస్తాం క్రమబద్ధీకరణ, మళ్ళీ ఎందుకోసం 20% ఫీజు వసూలు చేస్తున్నారు, దీనికి ఒక పథకం ప్రకారమే ప్రజల నుంచి దోపిడీ చేయడానికే ఈ విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసిందంటూ కూడా బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఇదే విధమైన విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీనే చాలామంది అర్బన్ ఓటర్స్ ఉంటారు. దీని కారణంగా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా కూడా ఈ 4-5 రోజుల క్రితం ఒక రాజకీయ రగడ నెలకొనే అవకాశం ఉంది. ఎప్పుడైతే 20 ఆగస్టు 26 తేదీలోపు ఎవరైతే ఒక లేఅవుట్ ప్లాట్లో 10% రిజిస్ట్రేషన్ అయితే మిగతా 90% ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చెప్పి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన 20% ఫీజు ఖచ్చితంగా చెల్లించాలి. అది కూడా మార్చి 31 లోపు చెల్లించాలని కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎందుకోసమో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఇప్పుడు మాట మార్చింది కాబట్టి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని చెప్పి విపక్షాలు ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. అయితే కాంగ్రెస్ అధికార పార్టీ కూడా కౌంటర్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా మేము గతంలో ఏమీ హామీ ఇవ్వలేదు, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగానే మరోసారి క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చామని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.
రైట్, థ్యాంక్ యూ.